హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు జేఈఈ మెయిన్స్ 2025కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అట్లాగే టాపిక్ వైజ్ వెయిటేజ్ చెప్తాను. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంది అనేది కూడా చెప్తాను. యాక్చువల్గా జేఈఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఉంటాయి. అంటే పేపర్ 1 ఒకటి అంటారు, పేపర్ 2 అని ఒకటి అంటారు. పేపర్ 1 వచ్చేటప్పటికి బీటెక్ స్టూడెంట్స్కి సంబంధించి అది కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. అట్లాగే పేపర్ 2 వచ్చేటప్పటికి బీఆర్క్ ఆర్ బీ ప్లాన్ అంటారు, అది పేపర్ 2 అంటారు. అది కంప్యూటర్ బేస్డ్ ప్లస్ పెన్ పేపర్ బేస్డ్ రెండు ఉంటుందన్నమాట అందులో పేపర్ 2కి వచ్చేటప్పటికి. అట్లాగే జేఈఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి 2 సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఒకటి జనవరి ఎండింగ్లో కండక్ట్ చేస్తారు, ఇంకొకటి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కండక్ట్ చేస్తారు. 2 సెషన్స్ ఉంటాయి అన్నమాట. జేఈఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి అది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది. కనుక మీరు అన్ని బుక్స్ రిఫర్ చేసుకుని టైం వేస్ట్ చేయకండి. మీ కాలేజీలో ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్, వాళ్ళు ఇచ్చే నోట్స్, అట్లాగే ఎన్సీఆర్టీకి సంబంధించి 11th 12thకి సంబంధించిన బుక్స్ థరోగా చదవండి. అది అయిన తర్వాత టైం ఉంటే మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ మీ కాలేజ్ వాళ్ళు రిఫర్ చేసిందైనా పర్వాలేదు, లేదంటే నేను కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఇస్తాను అవైనా పర్వాలేదు. అంతేగాని అన్ని బుక్స్ వేసుకుని ఏది కాకుండా టైం వేస్ట్ చేసుకోకండి. అంతా మీది పర్ఫెక్ట్ అయిన తర్వాత టైం ఉంటే మాత్రమే ఈ ఇంపార్టెంట్ బుక్స్ రిఫర్ చేసుకోండి. జేఈఈ మెయిన్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి చూస్తే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చెప్తాను. అది ట్రిగ్నోమెట్రీ బై ఎస్ఎల్ లోనే, హయ్యర్ ఆల్జీబ్రాకి సంబంధించి హాల్ అండ్ నైట్ ఆథరు, మ్యాథ్స్ 11 and 12 బై ఎన్సీఆర్టీ బుక్ ఒకటి, కోఆర్డినేట్ జామెట్రీ బై ఎస్ఎల్ లోనే, ప్రాబ్లమ్స్ ఇన్ క్యాలిక్యులస్ ఆఫ్ 1 వేరియబుల్ బై ఐఏ మ్యారాన్. ఇవి బుక్స్ 5 బుక్స్ ఇచ్చాను నేను మ్యాథమెటిక్స్ సంబంధించి. కనుక చెక్ చేసుకోండి, మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ సరిపోతాయి మ్యాక్సిమము. ఇంకా టైం ఉంది, టైం వేస్ట్ అవుతుంది, ఇంకా నేను వేరే బుక్స్ రిఫర్ చేస్తా అంటేనే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్కి సంబంధించి ఇవి నేను జేఈఈ మెయిన్స్కి సంబంధించే చెప్తున్నాను. ఫిజిక్స్ సంబంధించి చూస్తే ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ ఫిజిక్స్ బై ఐఈ ఆర్డోవ్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ బై హాలిడే, రెస్నిక్ అండ్ వాకర్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ వాల్యూమ్ 1 and 2 బై హెచ్సి వర్మ. ఈ బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్. మెయిన్గా హెచ్సి వర్మ బుక్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అట్లాగే జేఈఈ మెయిన్స్కి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ చూస్తే కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ బై పాలా బ్రూస్ ఎర్కానిస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మారిసన్ అండ్ బాయిడ్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బై జేడి లీ, న్యూమరికల్ కెమిస్ట్రీ బై పి బహదూర్. ఇందులో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి జేడి లీ బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్, చూసుకోండి ఒకసారి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ బుక్స్ ఓన్లీ రిఫరెన్సేకే చెప్పాను. కనుక మీకు టైం ఉంటే మాత్రమే, మీ నోట్స్ అన్నీ అయిన తర్వాత టైం ఉంటే మాత్రమే రిఫర్ చేసుకోండి. అట్లాగే వెయిటేజ్ పరంగా చూస్తే కనుక జేఈఈ మెయిన్స్ సంబంధించి ఫిజిక్స్ వెయిటేజ్ గురించి చెప్తున్నాను, చాప్టర్ వైజ్ ఎంత వెయిటేజ్ ఉంది అని. కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి చూస్తే 10.67% ఉంది. అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ చూస్తే 8.33% ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చూస్తే 7% ఉంది. ఆప్టిక్స్కి సంబంధించి చూస్తే 6.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే యాటమ్స్ అండ్ న్యూక్లియర్కి సంబంధించి చూస్తే 6.33% ఉంది. అట్లాగే కైనమెటిక్స్ సంబంధించి చూస్తే 6.33% ఉంది. ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించి చూస్తే 6% ఉంది. అట్లాగే రేషనల్ మోషన్ సంబంధించి చూస్తే 6% వెయిటేజ్ ఉంది. అట్లాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం చూస్తే 5.33% ఉంది. అట్లాగే ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్ చూస్తే 5% ఉంది. అట్లాగే లాస్ ఆఫ్ మోషన్ చూస్తే 4.67% ఉంది. అట్లాగే ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ చూస్తే 4.67% ఉంది. అట్లాగే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ చూస్తే 4% ఉంది. అట్లాగే గ్రావిటేషన్ చూస్తే 3.3% ఉంది. వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ చూసుకుంటే కనుక 3.33% ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చూస్తే 3% ఉంది. అట్లాగే కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చూస్తే 3% ఉంది. థర్మోడైనమిక్స్ చూసుకుంటే కనుక 2.67% ఉంది. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ చూస్తే కనుక 0.67% ఉంది. మొత్తం కలిపి 100% అనమాట. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇచ్చా ఫిజిక్స్ సంబంధించి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి, నేను స్క్రీన్ షాట్లో డిస్ప్లే చేశాను.
నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ వెయిటేజ్ చూసుకుంటే కనుక చాప్టర్ వైజ్ చూసుకుందాం వెయిటేజ్. అట్లాగే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి 10.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే హైడ్రోకార్బన్స్ సంబంధించి చూస్తే 8% వెయిటేజ్ ఉంది. రెడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చూస్తే 7% వెయిటేజ్ ఉంది. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ చూస్తే 6.67% ఉంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆక్సిజన్ చూస్తే 6.33% ఉంది. అట్లాగే అటామిక్ స్ట్రక్చర్స్ చూసుకుంటే 5.33% ఉంది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చూసుకుంటే 5.33% ఉంది. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకుంటే 5.33% ఉంది. పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తే 5.33% ఉంది. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ చూస్తే 5% ఉంది. ఈక్విలిబ్రియం చాప్టర్ చూస్తే 4.33% ఉంది. అట్లాగే ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చూస్తే 4.33% ఉంది. అట్లాగే సొల్యూషన్స్ చూసుకుంటే 4.33% ఉంది. అట్లాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే 4% ఉంది. అట్లాగే కెమికల్ కెనటిక్స్ చూసుకుంటే 3.33% వెయిటేజ్ ఉంది. అట్లాగే కెమికల్ థర్మోడైనమిక్స్ చూసుకుంటే 3.33% ఉంది. అట్లాగే బయోమాలిక్యూల్స్ చూసుకుంటే 3% వెయిటేజ్ ఉంది. అట్లాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హాలోజన్స్ చూసుకుంటే 3% వెయిటేజ్ ఉంది. అట్లాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ చూసుకుంటే 2.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ చాప్టర్ చూసుకుంటే 2.33% వెయిటేజ్ ఉంది. అట్లాగే జనరల్ ప్రిన్సిపల్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్స్ చూసుకుంటే 0.33% వెయిటేజ్ ఉంది. మొత్తం కలిపి అన్ని చాప్టర్స్ కలిపి 100% వెయిటేజ్ చెప్పాను నేను. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన జేఈ మెయిన్స్కి సంబంధించి కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పాను. 2025 బ్యాచ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే కనుక జేఈ మెయిన్స్కి సంబంధించి మ్యాథ్స్ వెయిటేజ్ చూసుకుందాం. అయితే చాప్టర్ వైజ్ చెప్తాను. కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 14.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చూసుకుంటే 11.67% వెయిటేజ్ ఉంది. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూసుకుంటే 10.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చూసుకుంటే 8.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ చూసుకుంటే 6.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చూసుకుంటే 6.33% వెయిటేజ్ ఉంది. సీక్వెన్స్ అండ్ సిరీస్ చూసుకుంటే 6.33% వెయిటేజ్ ఉంది. అట్లాగే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ చూసుకుంటే కనుక 6% వెయిటేజ్ ఉంది. అట్లాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసుకుంటే కనుక 6% వెయిటేజ్ ఉంది. 3 డైమెన్షనల్ జామెట్రీ చూసుకుంటే 5.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే ట్రిగ్నోమెట్రీ చూసుకుంటే 5.67% వెయిటేజ్ ఉంది. అట్లాగే వెక్టార్ ఆల్జీబ్రా చూసుకుంటే 5% వెయిటేజ్ ఉంది. అట్లాగే బైనామియల్ థీరం అండ్ ఇట్ సింపుల్ అప్లికేషన్స్ చూసుకుంటే 3.33% వెయిటేజ్ ఉంది. అట్లాగే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకుంటే 3.33% వెయిటేజ్ ఉంది. మొత్తం అన్ని చాప్టర్స్ కలిపి 100% వెయిటేజ్ చెప్పాను. ఎవరికైనా నేను చెప్పింది అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసుకుని చూడండి. నేను అన్ని స్క్రీన్ షాట్లో పెట్టాను కనుక వీడియో పాజ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో తెలుస్తుంది. ఆల్రెడీ మీ కాలేజ్లో చెప్పే ఉంటారు కనుక మళ్ళీ ఒకసారి నేను వీడియో రూపంలో చెప్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే యూజ్ అవుతుంది అన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ బుక్స్ గురించి అట్లాగే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజో చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశాను. జేఈ మెయిన్స్కి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను. 2025 బ్యాచ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్